ఇప్పుడు మీరేమంటున్నారు? సరే అదంతా పక్కన పెట్టండి. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అంటున్నారు. మీ కొట్లాటేది? కిషన్ రెడ్డి గారు మీ కొట్లాటేది? మీరు అధ్యక్షుడిగా ఉండి మీరు ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు తీసుకున్న ఒక కంటిన్యూషన్ పోరాటం, ఒక ఫాలోఅప్ చేసిన పోరాటం చెప్పండి. అసెంబ్లీలో మాట్లాడినాం, ప్రెస్ మీట్ పెట్టినాం, ఇందిరా పార్క్ దగ్గర గదర్నా, ఇది కాదు కావాల్సి. ఒక ఇష్యూను పట్టుకొని అదే పనిగా ఒక పోరాటం దిశగా ముందుకు తీసుకెళ్లిన ఒక్క ఇన్సిడెంట్ ఒక పోరాటం చెప్పండి. 1.5 year లో నిరుద్యోగులకు అండగా నిలబడ్డరా? లేకపోతే ఇంకేదన్నా ఇష్యూ మీద కొట్లాడిరా? తెలంగాణలో భూములు మొత్తం కొల్లగొట్టబడ్డాయి, వాటి మీద ఏమన్నా కొట్లాడిరా? వాటి మీద కొట్లాడుతున్న ప్రజలకేమైనా మీరు సహాయ సహకారాలు అందించిరా? ఒక్క భూ కబ్జా జరిగిన విషయమైన ఇంతవరకు కిషన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండా తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అంటే అయిపోద్దా? ప్రజలు మీరు చేసిన పోరాటము, మీరు చేసిన పనిని చూసి కదా రేపు పొద్దున అధికారంలోకి రావాలన్నా వద్దా అని డిసైడ్ చేసేది. 8 పార్లమెంట్ స్థానాలు మీకు ఇస్తే 8 పార్లమెంట్ స్థానాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీకు మెజారిటీ వచ్చింది. ఎప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు అంత గొప్ప రిజల్ట్ మీకు అందిస్తే మీరు ఏం చేసిరు? దాన్ని